ఈ రూట్ ఎలా దొరికింది? తెలుగు ఇండస్ట్రీకి, డీకి రూట్ ఎలా దొరికింది? అండ్ డీ కైండ్ ఆఫ్ షోస్ మనకి బెంగుళూరులో, కన్నడలో కూడా కొన్ని షోస్ ఉన్నాయి. హ్మ్. అక్కడ అట్‌లీస్ట్ మనం ఎక్కడైతే ఉంటామో అక్కడే ట్రై చేస్తాము. ఆ అవును. ప్లేస్‌లోనే ట్రై చేస్తూ ఉంటాము. ఈ రూట్ ఎలా వచ్చింది అనేది పాయింట్. ఆ! అంటే సార్ నేను కన్నడ షోలో కూడా నేను ఒక షోలో మాస్టర్ విత్ కంటెస్టెంట్ అని ఒక షో వచ్చింది. హ్మ్. సో, దాంట్లో కూడా నేను కంటెస్టెంట్‌గా ఆడినాను. సో, తర్వాత నా వీడియోస్ అన్నీ ఇక్కడ జిత్తు మాస్టర్ నా వీడియో నా నా డాన్స్‌ని జిత్తు మాస్టర్‌కి ఒకరు రికమెండేషన్ చేశారు. ఈ అబ్బాయి చేస్తాడు చూడండి అన్నప్పుడు, అప్పుడు జిత్తు మాస్టర్ కాంటాక్ట్ అయ్యారు. హ్మ్. సో, జిత్తు మాస్టర్ తరపు నుంచి నాకు ఈ కాంటాక్ట్ నాకు దొరికింది. కనెక్ట్ అయినాను. తర్వాత ఇక్కడ కంటెస్టెంట్ అయినాను. హ్మ్. అంతే సార్. హ్మ్. కానీ అక్కడ కంటెస్టెంట్ అయ్యుండి ఆల్రెడీ ఒక షో చేసి హ్మ్. మాస్టర్స్ కంటెస్టెంట్ అని ఒక హ్మ్. షో చేసి అక్కడ కంటెస్టెంట్‌గా చేసినాం కాబట్టి ఇక్కడ మళ్ళీ డాన్సర్‌గా చేయడం ఎందుకు? ఇక్కడే డైరెక్ట్ కంటెస్టెంట్ రావచ్చు కదా! అక్కడ కంటెస్టెంట్ అయిన తర్వాత ఇక్కడ నేను కంటెస్టెంట్‌నే అయినాను. నా జిత్తు మాస్టర్ నన్ను పిలిచి ఆడిషన్‌కి పిలిచారు. హ్మ్. జిత్తు మాస్టర్ దగ్గర ముందు నేను చేయడానికి ముందు భూషణ్ మాస్టర్ అని ఉన్నారు. హ్మ్. భూషణ్ మాస్టర్ ఇక్కడ డీ చేసినప్పుడు ఆ గ్రూప్‌లో నేను ఒక డాన్సర్. హ్మ్. సో, తర్వాత అక్కడ కంటెస్టెంట్ అయిన తర్వాత నా వీడియోస్ అన్నీ జిత్తు మాస్టర్‌కి ఎవరో రికమెండేషన్ చేశారు. "ఒక్కసారి మీరు చూడండి మాస్టర్. ఈ అబ్బాయి మీకు సెట్ అవుతారో అలా ఇలా" అని ఎవరో రికమెండేషన్ చెప్పింది కాబట్టి జిత్తు మాస్టర్ నాకు కాల్ చేసి సెపరేట్‌గా నాతో పాటు ఇలా డీ ఉంది. మీరు చేస్తారా అని అడిగినప్పుడు ఖచ్చితంగా మాస్టర్ అని అప్పుడు డీకి కనెక్ట్ అయ్యి అక్కడ డీ కంటెస్టెంట్ అయినాను సార్. ఓకే. డాన్సర్ తర్వాత కంటెస్టెంట్ అయినాను. ఓకే. ఇక్కడ డాన్సర్‌గా చేసి మళ్ళీ అక్కడికెళ్ళి ఇక్కడ నేను కంటెస్టెంట్ ఆల్రెడీ చేసి ఫస్ట్ ఇక్కడ కంటెస్టెంట్ అవ్వడానికి ముందు ఓకే. బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్‌గానే డీ చేశాను. ఆట చేశాను. సో, చాలా చాలా ఒక 2, 3 షోస్ చేశాను. తర్వాతనే ఇక్కడ మాస్టర్ తరపు నుంచి కంటెస్టెంట్ అయ్యాను. కానీ కన్నడ నుంచి వచ్చినా కూడా తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నావు. ఎవరు నేర్పించారు? నేర్చుకున్నావా? కసితో నేర్చుకున్నావా? లేకపోతే కన్నడలో కొంచెం తెలుగు కొంచెం ఈజీ అవుతది. సార్ అదే కన్నడ లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్ చూడడానికి సేమే ఉంటది. ఆ! కానీ నేను ఇక్కడ వచ్చినప్పుడు నాకు తెలుగు ఏం తెలీదు సార్. నార్మల్‌గా నాకు జితు మాస్టర్ తమిళ్‌లోనే మాట్లాడతారు. నాతో పాటు చాలా కష్టపడి తమిళ్‌లో నా కోసం మాట్లాడతారు. తర్వాత ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్ అలా మెల్లమెల్లగా తప్పుగా మాట్లాడి ఇప్పుడు ఏదో మాట్లాడతాను అనుకుంటున్నాను సార్. అది మీరే చెప్పండి. హ్మ్. బానే మాట్లాడుతున్నావు. అదే ఎవరు నేర్పించారు? లేదు కసితో సార్. నేర్చుకున్నావా? ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఉండిపోవాలని నేర్చుకున్నావా? లేదంటే ఆహ్, ఎలా? అలా అలా ఏం లేదు సార్. చాలా ఇష్టంతో, ప్రేమతో అలా నేర్చుకున్నాను. చాలా హ్మ్. ఇష్టమైన లాంగ్వేజ్ అంటే అలా అయిపోయింది. హ్మ్. కానీ అంత చిన్న విషయం కాదు సక్సెస్ అవ్వడము ఇండస్ట్రీలో. అంటే ఒక డాన్సర్‌గా వచ్చినోళ్ళు స్టిల్ ఇప్పటికి డాన్సర్స్‌గానే మిగిలిపోయిన వాళ్ళు హ్మ్. చాలామందున్నారు. డాన్సర్‌గా కంటెస్టెంట్ అయినోళ్ళు, కంటెస్టెంట్‌గానే ఉండిపోయినోళ్ళు చాలామందున్నారు. హ్మ్. నీ సక్సెస్ ఏంటి? నీ ఆ! సక్సెస్ ఎలా వచ్చింది? సార్ మీరు చెప్పినట్టు నేను హార్ట్‌ఫుల్‌గా చెప్పాలంటే నేను ఇంకా సక్సెస్ అవ్వలేదు సార్. హ్మ్. యాహ్! నాకు నా మీద ఆడియన్స్ పెట్టిన ఆహ్, నమ్మకంకి నేను వర్క్ చేస్తున్నాను సార్ వాళ్ళని. ఇప్పుడు ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తున్నాను. నాకు రియల్ సక్సెస్ అంటే నేను నా మనస్ఫూర్తిగా అచీవ్‌మెంట్ ఇంకా చాలా ఉన్నాయి. సో, మీరు చెప్పినట్టు ఇప్పుడు ఈ రీసెంట్‌గా ఒక 3 ఇయర్స్‌లో నేను చేసిన ఇలాంటి పెర్ఫార్మన్స్‌కి తీసుకున్న మాస్టర్ దగ్గర నుంచి మంచి మంచి కామెంట్స్ అది నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. మీరు చెప్పినట్టు ఇంకా నేను సక్సెస్ అవ్వలేదు సార్. సక్సెస్ హ్మ్. అవ్వాలి అని అనుకుంటున్నాను. హ్మ్. సో, ఎలాంటి కష్టాలు ఫేస్ చేసావు ఇక్కడి దాకా రావడానికి? లైక్ వాట్ ఈస్ యువర్ జర్నీ? నీ జర్నీ ఏంటి? అంటే యాక్చువల్లీ డాన్సర్‌గా ఉంటే అందరికీ సేమే సార్. డాన్స్ మాత్రం కాదు. అన్ని ఫీల్డ్‌లో ఉంటది అందరకు. అసలు నాకు పర్సనల్‌గా చెప్పాలంటే నేను లారెన్స్ మాస్టర్‌కి బిగ్ ఫ్యాన్ అని అందరికి తెలిసేది. సో, ఆ మాస్టర్ పేరు చెప్పి నాకు చాలామంది అవమానం చేశారు. సో, ఆహ్, ఒక 2 ఇయర్స్ బ్యాక్, 3 ఇయర్స్ బ్యాక్ నేను వేరే మాస్టర్ దగ్గర వర్క్ చేసినప్పుడు ఆ గ్రూప్ బాయ్స్ గాని, నన్ను ఆడుకోవడం కానీ అదే. తర్వాత నా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కొంచెం ఆహ్, ఆహ్, చాలా ఇదయినారు. సో, తర్వాత నేనేం చేయాలంటే నాకు డాన్స్ తప్ప ఇంకేం లేదు సార్. అంటే డాన్స్ తప్ప నాకేం తెలీదు. సో, అందుకోసమే డాన్స్‌కొచ్చినాను. సో, జితు మాస్టర్ తరపు నుంచి ఆ టైంలో నాకు మంచిగా హెల్ప్ అయింది. సో, అలా ఇప్పటి వరకు నేను అలానే ట్రై చేస్తున్నా. ఇదే హ్మ్. నా హ్మ్. లారెన్స్ మాస్టర్ నుంచి అవమానం అంటే ఎట్లా? ఏమనేవాళ్ళు? లారెన్స్ మాస్టర్ నుంచి అవమానం కాదు. ఆహ్, నేను ఒక గ్రూప్ డాన్సర్‌గా ఉన్నప్పుడు ఒక మాస్టర్‌కినే కొన్ని టీమ్స్ ఉంటారు. ఆ టీమ్ వాళ్ళు "ఏంట్రా నువ్వు లారెన్స్ మాస్టరా నువ్వు? చేస్తే లారెన్స్ మాస్టర్ లాగే చేస్తావా? అలా ఇలా అని పాట పెట్టి ఆడు, అక్కడే ఆడు. ఇప్పుడు చెయ్యి. అలా చెయ్యి, ఇలా చెయ్యి. ఇంకెవరైనా వస్తే నువ్వు లేచి డాన్స్ చేయరా" అని అప్పుడు ఇరిటేట్ చేశారు. హ్మ్. ఇరిటేట్ కన్నా అవమానం అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళు నా ముందు వచ్చినప్పుడు నేను ఇప్పుడు కూడా అదే జూనియర్ లారెన్స్ మాస్టర్‌ని వాళ్ళ ముందు నేను పేరు తెచ్చుకున్నాను. అది చాలా హ్యాపీ అయింది. వాళ్ళే మళ్ళీ ఫోన్ చేసి అప్పుడు నేను ఆడుకున్నామని, కానీ ఇప్పుడు హార్ట్‌ఫుల్‌గా చెప్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఇంకా ఇలాగే సక్సెస్ అవ్వాలి అని. అదే కదా సక్సెస్ అంటే.
ఎక్కడైతే మనల్ని అవమానించారో వాళ్ళే మళ్ళీ ఫోన్ చేసి మనల్ని పొగిడితే అదే అవునవును కదా సార్. సక్సెస్ అంటే. అదే సక్సెస్. హ్మ్. నా మనస్ఫూర్తిగా ఏదో హ్యాపీ అయింది. హ్మ్. ఎక్స్‌పెక్ట్ చేసావా ఇంత దూరం వస్తాను, ఇలా ఈ ఫీల్డ్‌లో కంటిన్యూ అవుతాను అని చెప్పి? ఖచ్చితంగా లేదు సార్. హ్మ్. యాక్చువల్లీ నేను డీకి వచ్చినప్పుడు సెలెక్ట్ అవుతానా లేదా? ఒక్కవేళ అయినప్పుడు ఫస్ట్ ఎపిసోడ్‌లో వెళ్ళిపోతాను అనుకున్నాను సార్. హ్మ్. హార్ట్‌ఫుల్‌గా నేను. ఎందుకంటే ఆహ్, ఆహ్, నాకు అంత నా మీద నమ్మకం లేదు. సో, నా మీదే నాకు నమ్మకం లేదు ఫస్ట్. సో, ఆ నమ్మకం తెచ్చింది నాకు జిత్తు మాస్టర్. జిత్తు మాస్టరే నాకు నేనున్నాను అని చెప్పింది నాకు జిత్తు మాస్టర్. తర్వాత నా మైసూర్‌లో నాకొక ఫ్యామిలీ. అంటే నా ఫ్యామిలీ అందరూ కొద్దిగా చనిపోయిన తర్వాత సపోర్ట్‌గా నన్ను పంపించిన మైసూర్‌లో రేవతి మేడం, అనంత్ సార్ అని ఉన్నారు. వాళ్ళిద్దరూ ఇక్కడ జిత్తు మాస్టర్. వీళ్ళు ముగ్గురే నాకు ధైర్యం చెప్పి ఇక్కడి వరకు నేను ఉన్నానంటే వీళ్ళు ముగ్గురే సార్.